మేడం ఎప్పుడు కూడా ఇవాళకి కూడా వైసీపీ గ్రౌండ్ లోకి వచ్చిన ప్రతిసారి అలాగే సురేష్ అన్న లాంటి వాళ్ళ ప్రతినిధులంతా కూడా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా మాకు కూటమికి మధ్య ఓటు బ్యాంక్ వ్యత్యాసం పెద్దగా లేదు. మాకు ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉంది, నమోదైంది అని చెప్తున్నారా లేదా? చెప్తున్నారు కదా. 40% ఓటు బ్యాంక్ అనేది నమోదైంది ఈవీఎం లోనే కదా. ఈవీఎం లో నమోదైనప్పుడు నేను మా పక్కింటి అతను వైసీపీకి వేయడానికి వెళ్ళి అదే ఈవీఎం, నేను వెళ్ళి కూటమికి వేయడానికి వెళ్ళినప్పుడు అదే ఈవీఎం, నా ఓటు నేను వేసిన పార్టీకి పడి అతని ఓటు ఇంకో పార్టీకి ఎలా పడుతుంది అదే ఈవీఎం, రెండు రకాలుగా మనుషులను బట్టి ఎలా ఐడెంటిఫై చేసి పనిచేస్తుంది సాంకేతికంగా నాకు అర్థం కాని విషయం. వాళ్ళే 40% ఉందని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఫస్ట్ వాళ్ళని డిసైడ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఈ రెండు నాలుకల ధోరణిలో ఏ నాలుక కరెక్ట్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి తర్వాత స్టెప్ ఏంటనేది వాళ్ళు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. అబద్ధము అని వాళ్లే చెప్తున్నారు, నిజమని వాళ్లే చెప్తున్నారు. కాబట్టి వైసీపీ మాట్లాడుతున్న మాటలే పూర్తిగా అబద్ధం అన్న విషయం మాత్రం ఈ సందర్భంగా తేటతెలమవుతున్న విషయం మొదటి. అలాగే గత 5 ఏళ్ల పాలనలో వీళ్ళు చేసినట్టు ఈయన ఎందాక అన్నారు ఏదో మాట, మాకు ఓట్లు వేసారైనా సరే మాకు కనిపించలేదు అని చెప్పేసి. రైతుల ఓట్లు గతంలో వాళ్ళు ఇచ్చినట్టు హామీ ఏంటి? కేంద్రం ఇచ్చేటువంటి కిసాన్ పథకంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో రైతు భరోసా 12,000 ఇస్తామన్నారు. తర్వాత కేంద్రం ఇచ్చేటువంటి అమౌంట్ ని కలిపి 19,000గా ఇస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? కేంద్రం ఇచ్చేటువంటి పథకంతో కలిపి 12,000 ఇచ్చారు. అందువల్ల రైతులకు చేసినటువంటి మోసంతో రైతుల ఓట్లు పోయా. కౌలు రైతులకు ఇది వర్తించదని చెప్పేసి దానికి మళ్ళీ అది గుర్తింపు కార్డులు అని చెప్పేసి దాంట్లో మళ్ళీ లిమిటెడ్ గా పెట్టేసి చాలా మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయ్యారు. దానివల్ల వాళ్ళ కుటుంబాల ఓట్లు కూడా పోయారు. అలాగే భూ హక్కు చట్టం అనేది ఒకటి తీసుకొచ్చేసి ఈ లిస్టారిటీ వీళ్ళు సర్వేలు వేసుకుని వీళ్ళ బినామీలకు భూములు దోచిపెట్టడానికి, సామాన్యులు నోరులు కొట్టడానికి భూ హక్కు చట్టం ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా భూమి ఉన్నటువంటి ప్రతి వాళ్ళ ఓట్లు పోయా. అలాగే మత్స్యకారులు జీవో ఒకటి తీసుకొచ్చేసి మత్స్యకారులు నోరు కొట్టడానికి ట్రై చేశారు. కాబట్టి మత్స్యకారులు పల్లెకారుల ఓట్లన్నీ కూడా పోయా. అలాగే సిపిఎస్ అనేది గతంలో హామీ ఇచ్చి తర్వాత సిపిఎస్ విషయంలో పూర్తిగా మడమదెప్పనన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ బాడీ తిప్పేసేటప్పటికి ఉద్యోగుల ఓట్లు కూడా పోయారు. డిపార్ట్మెంట్ వాళ్ళు దాచుకున్న పిఎఫ్ డబ్బులతో సహా ఇతర పథకాలకి క్రియేట్ చేసి లాగేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా పోయా. అలాగే మహిళలు అమ్మఒడి పేరుతోటి గతంలో భారతీరెడ్డి గారు ఎంతమంది అంటే అంతమందికి ఇస్తాం మీ పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చింది ఒక కుటుంబానికి, ఒక ఫ్యామిలీకి. ఆ మహిళల ఓట్లు పోయా. అలాగే మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మహిళలు ఓట్లు వేయించుకున్నారు. కానీ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రైవేట్ మద్య షాపులు అయితే కనీసం ఎక్కడ ఇబ్బందికరమైన ప్లేసెస్ లో ఉంటే పోయి ధర్నాలు చేసి గందరగోళం చేసి షాప్ ముగించేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ల పాటు ఏం జరిగింది? ప్రభుత్వమే మద్యం నడపడం మూలంగా కనీసం వాళ్ళకి ఇబ్బంది ఉన్నటువంటి ప్లేసెస్ లో ఆ మద్య షాపులు మూయించడానికి కూడా ధైర్యం చేయాలనే సిచ్యువేషన్ రాష్ట్రంలో మహిళలకు ఏర్పడింది. ఏదన్నా నోరు తెరిస్తే కేసులు పడ్డాయి. దాదాపుగా హెరాస్ చేశారు ప్రభుత్వం ప్రజల్ని, సామాన్య మహిళల్ని ఈ విషయంలో. కాబట్టి మహిళల ఓట్లు కూడా పోయారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అనే పేరు పెట్టి గతంలో స్కూల్ యాజమాన్యాలకు వేస్తూ ఉంటే స్కాలర్షిప్ పేరుతోటి ఏదైనా సరే స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెట్టేది కాదు, కాలేజ్ యాజమాన్యం ఇబ్బంది పెట్టేది కాదు. స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ రాయనిచ్చేది, సర్టిఫికేట్స్ ఇచ్చేది. ప్రభుత్వం ఆ పిల్లలు క్లియర్ చేసినప్పుడు వాళ్ళ అమౌంట్ తీసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ తల్లిదండ్రుల ఖాతాలకు లింక్ పెట్టడంతో ఏం జరిగిందంటే స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళని ఎగ్జామ్స్ రాయనివ్వలేదు, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు కూడా వీళ్ళు అప్పులు చేసి కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకున్నారు, అప్పులు పుట్టని వాళ్ళు పిల్లల్ని చదువులు మానిపించేశారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు కూడా పోయా. ఇన్ని రకాలుగా ఒకవైపు అమరావతి రైతుల ఓట్లు పోయా. రాష్ట్రంలో ఇన్ని రకాలైనటువంటి సమస్యలను సృష్టించి గతంలో ఓట్లేసిన వాళ్ళందరినీ కూడా విసిగించి వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది కూటమికి టర్న్ అవడానికి సర్వశక్తులు ఒడ్డి కృషి చేసి మా కూటమి విజయాన్ని గెలుపొందిన జగన్మోహన్ రెడ్డికి ఇంక గెలుపొచ్చేలాగా ఓట్లు ఎక్కడ పడతాయి? ఈవీఎంలు ఏం తప్పు చేశాయి? ఇందులో ఇంతమంది వర్గాలకు వ్యతిరేకతని అతనే మూట కట్టుకొని ఇంతమంది ఓట్లు ఆయన పోయేలాగా చేసుకొని అసలు ప్రజల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి కూడా అతను ఇష్టపడకుండా పరదాల మధ్యలో తిరిగి 70 మంది సలహాదారులను పెట్టుకుని ఆ సలహాదారు చెప్పిందే విని చుట్టూ ఒక 4-5 పెద్ద నాయకులను పెట్టుకొని ఎమ్మెల్యేలు కూడా అతనికి తీసుకెళ్లి రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసుకొని ఇన్ని రకాలుగా వ్యతిరేకత మూట కట్టుకొని ఓడిపోయి వాళ్ళ కూటమి మీద పడి ఏడిస్తే ఏం చేయగలం? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి కారణాలైన అంశాలే కదా ఇవన్నీ కూడా. ఆ రోజు వీళ్ళకి అనుమానాలు ఏమీ లేవు. ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసగించడానికి ఏదో ఒక అంశాన్ని తీసుకుని వచ్చారు. అట్లాంటి టెక్నికాలిటీకి సంబంధించినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వీళ్ళు 100% ఈ సంవత్సర కాలంలో ఎప్పుడొకప్పుడు ఈసీని సంప్రదించి ఉండాల్సింది. దానికి సంబంధించినటువంటి డెమోలు ఇవ్వమని చెప్పేసి దానికి టెక్నికల్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగి ఉండాల్సింది. కొత్తగా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల్లో మన్ననలు పొందుతున్న టైంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రజలకు ఇస్తున్నటువంటి టైంలో ఇది మాత్రం డైవర్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కొత్తగా ఈవీఎంలు అనేటువంటి టాపిక్ ని బయటకు తీసుకొచ్చి మాట్లాడారు. నిజంగా ఇది పొలిటికల్ ఎజెండా, కూటమి మీద బురద జల్లేసే ఎజెండా. కూటమి చేస్తున్నట్టు
పనులను ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా టాపిక్ ఏటో ఒకటి డైవర్ట్ చేసేదండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రతి నాయకులు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం మాత్రమే చేస్తున్నారన్న విషయం ప్రతి చోట ప్రతి మంత్రిత్వ శాఖలో తేటతెల్లవుతున్న విషయం. కానీ గత 5 ఏళ్ల పాటు వీళ్ళు చేసినటువంటి విషయం ఏంటి? వాలంటీర్లు 5,000కి కన్ఫైన్ చేయడం, చేపల మార్కెట్లు, మటన్ మార్కెట్లు, ఇవే ఇంకా జీవితంలో ఎప్పుడు ఫ్రెష్ చేపలు తినలేదు కడప ప్రజలు, ఇప్పుడే తింటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అన్నటువంటి బిల్డప్లు ఇచ్చి అక్కడ చేపల మార్కెట్లను ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎలా జరిగింది అంటే భవిష్యత్ ఏంటి అనే దాని గురించి కాకుండా ఇప్పటికిప్పుడు ఏదో విధంగా ఇన్స్టెంట్ సంతోషాలను మాత్రమే మేము అడ్జస్ట్ అవ్వగలము, ప్రజలు కూడా దానికి అడ్జస్ట్ అవ్వండి, మిగతాదంతా మేము దోచుకొని తింటామన్న కాన్సెప్ట్ లో రాష్ట్రాన్ని నడిపించారు. కానీ ఇవాళ పాలన చూస్తూ ఉంటే, ప్రజలు మాట్లాడుతున్న విషయాలను చూస్తూ ఉంటే, ప్రభుత్వం చేస్తున్న తీరును చూస్తుంటే సుదీర్ఘ కాలమైనటువంటి ప్రయోజనాలను రాష్ట్రాలకు చేకూర్చేలాగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఎలాగైనా డైవర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ప్రతిసారి బయటికి రావడం, ఏదో ఒక హడావిడి సృష్టించేసేయడం, మీడియా మొత్తం దీని గురించి చర్చించుకునేలాగా చేయడం, ఆ రప్పా కత్తుల విషయాలు కానివ్వండి, లేదంటే టైర్ల కింద మనుషుల్ని తొక్కించడాలు కానివ్వండి, లేదంటే ఇంకో చోటకు వచ్చేసి పోలీసులు బట్టలు ఉపదిస్తానని చెప్పేసి మాట్లాడు, ఇవన్నీ కూడా పొలిటికల్ స్టంట్లు. దీని మీదే మీడియా తిరగాలి, ఇదే మీడియా ప్రచారం చేయాలి, కూటమి చేస్తున్నటువంటి పనులు అనేవి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్ట్ చేయాలి అన్నది మాత్రమే చేస్తున్నారు.